తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు నేటి తరం వారు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ భూస్వాములకు పెత్తందారు వ్యవస్థకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ పోరాటం చేసిందని తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తి ఇచ్చిన ధీరవనిత ఐలమ్మ అని ఈ తరం వారు ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. పోరాట యోధులను ఉద్యమకారులను ప్రజాప్రభుత్వం గుర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన పాల్గొని అదే రోజున కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. చాకలి ఐలమ్మ మణిమరాలను బీసీ కమిషన్ మెంబర్ గా నియమించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను అమరుల కుటుంబాలకు పట్టించుకోలేదన్నారు. ఇక ప్రజాప్రభుత్వంలో మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నామని ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో దేశవ్యాప్తంగా జనాభా కులగణన జరగాల్సిందని అన్నారు. దానికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన బిల్లులను ప్రవేశపెట్టామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజాప్రభుత్వంలో ముందుకు పోతున్నామన్నారు. 3 రోజుల క్రితం వేములవాడ పట్టణంలో రజక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ ఇప్పపూల అజయ్, కాంగ్రెస్ నాయకులు గూడూరి మధు, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, పులి రాంబాబు, మహమ్మద్ అక్రమ్, అన్నారపు శ్రీనివాస్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడల రజక సంఘం తరఫున చిట్యాల ఐలమ్మ జయంతి 129వ జయంతి అన్న ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కుల బంధువుల తరఫున ఇక్కడ ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా పెద్ద ఎత్తున జయంతి జరుపుకోవడం జరిగింది. తెలంగాణ చౌక్ దగ్గర చాకలి ఐలమ్మకు జయంతి సందర్భంగా ఇలా మా కాంగ్రెస్ నాయకులు అందరికీ, కార్యకర్తలకు, ఇలా మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక కౌన్సిలర్లకు అందరికీ, కార్యకర్తలందరికీ ఇలా చాకలి ఆశయాలను నెరవేర్చుకుంటూ అందరము అదే ఆశయాలను పాల్గొనాలని అందరికీ ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, ముఖ్య అతిథులు, మన స్థానిక శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ ఆదిశీన గారి ఆధ్వర్యంలో మరియు వైస్ చైర్మన్ గారు బింగి మహేష్ గారు, కౌన్సిలర్లు మరియు రాజకీయ సోదరులందరికీ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. వేములవాడ పట్టణంలో రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రజక సంఘ కుల సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారిని పిలిచి ఇక్కడికి వచ్చినందుకు ఆర్సం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఐలమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున సాగర్ బైపాస్ రోడ్లో సాగర్ కాట్లకాన్ని మా ఎమ్మెల్యే గారు పెట్టియాలని వారి తరఫున వేడుకుంటూ అందరికీ కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచానికే చాటి చెప్పిన నిప్పు పినుక మన తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనాటి తెలంగాణ దొరలు వెట్టి చాకిరి పాలనపై కథం తొక్కిన మన వీరనారి ఐలమ్మ గారు ఇటు రైతులను, కూలీలను, వాళ్ళని మన ఉద్యమంలో ఉసిరుగొల్పిన నాయకురాలు మన ఐలమ్మ గారు. ఈరోజు ఆమె స్ఫూర్తితో మనంతా ధైర్యంగా ముందుకు సాగాలని, అభివృద్ధి బాటలు నడవాలని, మరియు ఈరోజు ఇట్టి కార్యక్రమానికి మన శాసనసభ్యులు విప్ నిరంతర కార్యదీక్ష పరుడు ఆది శ్రీరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే పట్టణ రజక కులస్తులకు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, పాతికేయులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని గౌరవనీయులు, అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, మన ప్రభుత్వ విప్, మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు ప్రత్యేక రావడం వారికి ప్రత్యేక ధన్యవాదం. రజకుల పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆదరణకు తలవంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను ముందుగా ఒక ముచ్చట
మీకు తెలుపుకోవాలి పత్రికాముఖంగా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఐలమ్మను ఢిల్లీ నుంచి ఢిల్లీ పీఠంపై మన ఐలమ్మ వీర గాథలు చూపించిన వారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి వారి ఆలోచన ముందుకు తీసుకొని పోని చెప్పినటువంటి ఇచ్చిన స్ఫూర్తిని ఇచ్చిన క్రమంలో ఆ సభ ద్వారానే ఎవరూ అడగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటిలో ఉమెన్స్ కాలేజ్ పుట్టమడి ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పడినటువంటి దానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టి ఆమె పోరాట స్ఫూర్తిని ఈరోజు మన తెలంగాణ పక్క రాష్ట్రాలకు దేశమంతా కూడా గర్వపడేలా తెలియపే విధంగా వారి పేరును మనం పెట్టుకోవడంతో పాటు ఐలమ్మ గారి మనవరాలు శ్వేత సభలో మాట్లాడిన తీరును ఆమె మాట్లాడినటువంటి వాఖ్యానాలు ఏవైతున్నాయో ఆ పోరాట స్ఫూర్తికి గమనించి ఈరోజు బీసీ కమిషన్ సభ్యురాలుగా కూడా ఈరోజు ఐలమ్మ మనవరాలు ఏర్పడేసే విధంగా ఈరోజు నియమాలు ప్రభుత్వం తీసుకుందంటే ఈరోజు మనం అందరూ కూడా గర్వపడాలని చెప్పని సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే కార్యక్రమం ఈరోజు బీసీ కులగరణ కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే ఆ ఇస్సా ప్రకారం ఈ భారతదేశ సంపద అందరికీ పంచాల్సిందని చెప్పని రాహుల్ గాంధీ గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన జరగాల్సిందని చెప్పినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కొండ ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మా జిల్లా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఏకగ్రీవంగా అమలు కావడం ఈ మధ్యలో హైకోర్టు కూడా 3 మాసాల్లో బీసీ కులగణన జరగాలని చెప్పినటువంటిది దానికోసం ఎన్నికలు కూడా ఆపి రోజు ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు వెనుకబడినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అణచివేతకు గురవుతున్నటువంటి వారికి గతంలో ఐలమ్మ ఏ విధంగా అయితే పోరాట స్ఫూర్తితోటి విముక్తి కల్పించడం చేసిన పోరాటంలో ఇంకా అక్కడక్కడ ఇబ్బందులు అధిగమించడానికి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఏ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చేస్తుందని చెప్పనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది.